గుడ్డుగోగడు బట్టలకి ఏరియాలు ఎల్లుల్లిపాయలు మంచి నూనె సబ్బులు శంకులు దండ ఇప్పుడు బిర్యానీ చేస్తానుగా లిస్ట్ ఇడ్లీ రవ్వ సంచితో 777 రూపాయలు అయినాయి. సాంబార్ కాసానమ్మా, పప్పు కుక్కర్లో పెట్టేద్దామా అమ్మా. ఇవి కొద్దిమీర ఉప్మాలు ఇవాళ మాకు ఉప్మా చేసుకుంటున్నామండి. టిఫిన్ ఇదిగమ్మా, ఇది పట్టుకో, కొద్దంతా అందులో నీళ్ళు మరిగేటప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర జీడిపప్పు కలవలు వేద్దామని మరి 4 కడతావుగా బొడ్డోడికి. కవర్లో పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగుంటుంది. గుర్తునే పెట్టాం అనుకో, కవర్లో అయితే తీసుకుంటే సార్. అమ్మమ్మకే స్టార్ ఫ్రూట్స్ కాయ పట్టుకెళ్తాం. అవి తినగా వెళ్ళేటప్పుడు గుర్తుంచుకుంటావా? ఇక ఫ్రిడ్జ్లో ఉన్నా వేస్తావా? గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, సరిపోతుంది. తెల్ల రవ్వలు కోసుకుంటా తిప్పాలి, అట్లా ఉండగట్టేదిగా. ఇదైతే ఇలా కోసేసుకుంటున్నా. వస్తున్నాను. బియ్యం మూట తెస్తానన్నాడు. అదే 3 ఏళ్ళు ఉంటుంది చూడు, ఆ బియ్యం తేమన్నా. ఎన్ని కేజీలు? 4 కేజీలు. చికెన్ అండి. వెళ్ళాడు మరి సెంటర్కి. ఫోన్ చేస్తావా? ఫోన్ చేసి ఏ బియ్యం తెస్తున్నాడో చూడు. ఊరగాయ పచ్చడి కలిపింది, బాగుందా? నా వస్తాడు, తింటాడు. ఎంతండి బత్త? 1380 రూపాయలు. ఏంటి కాలు మాసం అవుతుంది?
అవి కూడా పోసి ప్యాకెట్లు ఖాళీ లేదు ఇంకా ఇంట్లో పోసి అది అన్నాను దీంతో సాంబార్ వేద్దామా సరిపోద్దా కూరకే మళ్ళీ సాంబార్ తర్వాత చేసుకోరండి ఇక బాటిల్ కడదాం మ్యాగీ హాయ్ అండి, అందరూ బాగున్నారండి? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటి పెద్ద పెద్ద ఆటల్లోకి పెద్ద పెద్ద ఉల్లిపాయలు కోసుకుంటున్నాను అనుకుంటున్నారా? చూపిస్తానండి. ఈ వీడియో మాత్రం ఎక్కడా మిస్ అవ్వకుండా మొత్తం ఫస్ట్ నుంచి కడదాకా చూడండి. ముందుగా నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కూరకు కావాల్సినవి కోసుకుంటున్నాను. చికెన్ అయితే తెచ్చాడండి మా ఆయన గారు, అది మా అమ్మ పక్కన కోస్తుంది. నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నాను. పక్కన ఉడుకుతుంది ఏంటంటే పప్పు అండి. సాంబార్ కోసం ముందుగా పప్పు అయితే ఉడకబెడుతున్నాను. ఆ పప్పు అయితే ఉడికిపోయింది, పక్కన పెట్టేశాను. ఇది చికెన్ కూర అండి. ఎందుకంటే మరి వీడియో మొత్తం తీయాలంటే ఖాళీ లేదండి, ఎవరి పనులు అలాగే ఉన్నాయి ఈరోజు. ఇంక అందుకే వీడియో మొత్తంగా తీయలేకపోతున్నాం, కొద్దిగా తీస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇది చికెన్ కూర అండి. మా అమ్మాయి కూడా నా కోసం ఈరోజు చాలా పని చేస్తుంది. చికెన్ కూర అయితే ఉడికిపోయిందండి. నేను ఈ కూరను పక్కన పెట్టి పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టాను కదండి. దానికి కావాల్సినవన్నీ సాంబార్లోకి అన్నీ కోసేసుకున్నాను. ఇప్పుడు సాంబార్ ముక్కలు అయితే వేపుతాను నేను నూనెలో. కూర అయితే పక్కన పెట్టుకుంటున్నా. పప్పు మా ఆయన గారిని కొంచెం రుబ్బమన్నానండి. పాపం నాకు పని ఎక్కువైందని నా కోసం తను కూడా పప్పును అలా రుబ్బుతున్నాడు. పప్పు మెత్తగా ఉడికింది, భలే ఉడికిందండి. నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను కందిపప్పు, చాలా బాగుంది. చూడండి, నేనైతే సాంబార్కి కావాల్సినవి వేపుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, క్యారెట్, దోసకాయ, ఆనపకాయ అన్నీ వేసేసానండి. అన్నీ నూనెలో అయితే వేపుతున్నా. వేపాక ముక్క ములిగేదాకా నీళ్లు పోసి ఉడకనిస్తానండి. ఉడికాక అప్పుడు పప్పు పులుపు పోసి మరగనిస్తాను. సాంబార్ భలే ఉంటుంది. నేనైతే అలా కాస్తానండి, మీరు ఎలా కాస్తారో నాకైతే కామెంట్ చేయండి. పప్పును మా ఆయన గారు పొగుడుతున్నాడు, చాలా బాగుందని చూపిస్తున్నాడు. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగా ఉడికింది. నేను ఈ సాంబార్లో అయితే కొంచెం కారం వేసుకున్నాను. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నా. ధనియాల పొడి అండి, అది కూడా కొంచెం వేసుకుంటున్నాను. సాంబార్ పొడి అండి, 5 రూపాయలు అంట. నేనైతే 2 ప్యాకెట్లు వేసుకుంటున్నాను ఇందులో. సాంబార్ పొడి పోయగానే భలే స్మెల్ వస్తుందండి. నేను ఇప్పుడు కొంచెం బెల్లం ముక్క వేసుకుంటాను. చూడండి, చిన్న బెల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను. దానికి కావలసినంత వేసాను. ఇది కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి అండి. ఇది కూడా సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను. 3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటాను. కొబ్బరి పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి సాంబారు, చాలా బాగుంటుంది. నేనైతే దీన్ని మరగనిస్తాను. మరగనిచ్చేలోపు నేను సాంబారు మరిగేలోపు నేను లోపల తాలింపు వేపి తెచ్చేసానండి. ఇందులో అయితే పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇది నేను పక్కన పెట్టి
పలావ్ అయితే వండుతాను. పలావ్ కావాల్సినవన్నీ కోసుకున్నాను. ఇంకా ఒక పొయ్యి మూలన ఉదానానికల్ ఒకటి అయితే వండుకుంటున్నానండి ఈరోజు. డబుల్ పొయ్యి కోసం మా ఆయన గారు చాలా తిరిగారు కానీ దొరకలేదు. అందుకే వీళ్ళకి ఒంటి పొయ్యి మీద అయితే వండుతున్నాను. సాంబార్ అయితే పక్కన పెడతాను. ఇప్పుడు పలావ్కి అయితే రెడీ చేస్తానండి. మా ఆయన గారు కొట్టుకాడికి వెళ్ళి పలావ్ బిర్యానీ పౌడర్ అండి ఇందాక మర్చిపోయాడు. నేను మర్చిపోయాను, తను మర్చిపోయాను. సెంటర్లో తెచ్చుకుంటాం, అందుకే కొట్టుకాడికి వెళ్ళి అయితే తెచ్చాడు. చూడండి పలావ్కి కావాల్సినవి అయితే చెప్తున్నాను. ఇందులో నెయ్యి వేసి పలావ్ దినుసులు వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, క్యారెట్ అన్నీ వేసానండి. వేసి వేపేసాను. కావాల్సిన కాడికి నీళ్ళు అయితే పోసుకున్నాను. బియ్యం కడిగి నానబెట్టాను. ఉప్పు సరిపోయిందో లేదో నేను చెక్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మళ్ళీ తక్కువైతే వేసుకోలేం కదా, ఉప్పుడే చూసుకుని వేసుకుంటే బాగుంటుందని నాకు కొద్దిగా చప్పుగా అనిపించింది. మళ్ళీ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఈ పలావ్ ఉడికాక మళ్ళీ రైస్ వండాలండి. సరే నేను వెళ్ళి చిన్నోడిని పంపిస్తాను. చుట్టాలందరూ రానే వచ్చారండి. ఎందుకంటే మా కోడలు ప్రెగ్నెంట్ అండి. మాకు సెలవుడిచ్చి మా ఇంటికాడ మా కోడలను అయితే వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్తున్నారు. మరి పుట్టింటి వెళ్ళేటప్పటికి ఎవరికైనా చాలా ఆతృత కదా, తొందరగా అయితే బయలుదేరుతుంది. ఈ బుడ్డు బాబు వాళ్ళ బుడ్డోడు చాలా బాగున్నాడు. సెలవుడు తెచ్చారు కదండి మా కోడలను తీసుకెళ్తానికి. తెచ్చాక పేరంటే వాళ్ళకి జాకెట్ ముక్కలు అయితే అలాగిస్తాం మేము. పసుపు రాసి బొట్టు పెడతారు. పెట్టాక పేరంటాళ్ళకి జాకెట్ ముక్కలు అయితే ఒక్కొక్కరు చొప్పున ఇస్తున్నాం. మా సైడ్ ఇలా ఇస్తామండి. మరి మీ సైడ్ ఎలా ఇస్తారో నాకైతే కామెంట్ చేయండి. మా అమ్మాయి అయితే మా కోళ్ళ చేతికి ఇస్తుంది, మా కోళ్ళ వాళ్ళకి ఇస్తుందండి పేరంటాళ్ళకి. ఇందాక భోజనం చేసేటప్పుడు వీడియో తీస్తాను అన్నాను, వాళ్ళు ఇష్టపడలేదని తీయలేదండి. ఇష్టం లేకుండా ఎవరిని వీడియో తీయకూడదు కదా, ఇష్టపడితేనే తీయాలి. ఇందాక అన్నం తినేటప్పుడు వద్దన్నాం కదమ్మా, ఇప్పుడు తీయని వాళ్ళు చెప్తే మళ్ళీ ఇప్పుడైతే తీస్తున్నానండి. వాళ్ళు తీయమంటే తప్ప తీస్తున్నాను, తీయొద్దంటే మట్టుకు మానేసేదాన్ని. చూసారండి మా వీడియో ఫస్ట్ నుంచి పూర్తిగా చూడమన్నాను. చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. కామెంట్ చేయండి ఎంతమంది చూసారో. మా కోడలు అయితే చాలా సంతోషంగా బయలుదేరుతుంది పుట్టింటికి.